పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారం కలుగునగాక. పితనకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా పవిత్రుడైన దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రణమిల్లి సాష్టాంగపడి మన కొరకై సిలువలో మరణించి జీవముతో ఉత్థానుడై ఇదిగో లోకాంతం వరకు నేను మీకు తోడుగా ఉంటానని అభయమిచ్చి ఈ చిన్న అపరూపములో ఈ దివ్య సప్రసాద రూపములో మన మధ్యన సజీవుడిగా ఉన్నటువంటి ఆ స్వరూపములో తన దైవత్వముతోనూ దివ్య శరీరముతోనూ దివ్య రక్తముతోనూ ఆత్మతోనూ మహిమతోనూ వేంచేసి వచ్చి మనందరి కొరకై వ్యక్తపడుతూ ఉన్నాడు ప్రతిరోజు కూడా. అలాగే ద్రాక్షారస పాత్ర రూపంలో ఇదిగో ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ అందరి పాపముల కొరకై చిందించబడుతుంది, గారపోయబడుతుంది అని ప్రభువు ఈ పాత్రను మనందరి కొరకు ఇస్తూ ఉన్నాడు. ఈ విధంగా మన రక్షణ కార్యము ప్రతిరోజు కూడా నెరవేరుస్తూ ఉన్నాడు ప్రభు. మరి మనందరం కూడా ఆ ప్రభుని చెంతకు సన్నిధికి ఆకర్షితులవుతూ ఉన్నాం. అలాగే మనము కూడా మన బలహీనతల్లో, మన కష్టాలలో, మన వ్యాధి బాధలలో, శోధన సమయంలో, బలహీన సమయంలో ఆ ప్రభువు దగ్గరికి వచ్చి కన్నులెత్తి విరిగి నలిగిన హృదయముతో ఆ శిలువనాథుని వైపు చూసి శక్తిని పొందుకుంటున్నాం, బలమును పొందుకుంటున్నాం. ఎందుకంటే విశ్వసించు వారికి ఇది దేవుని శక్తి. సిలువ వేయబడినటువంటి క్రీస్తు దేవుని శక్తి. ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాదము దేవుని శక్తితో నింపబడింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా ప్రైజ్ ది లార్డ్. వచ్చిన పాటే చక్కగా పాడండి. దేవుని స్తుతిస్తూ ఈ దివ్య సప్రసాద ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థన పూర్వకంగా సిలువలో వేలాడుతున్న యేసయ్యను మనందరి వైపు చూసి మనల్ని బ్రతికించమని, మనల్ని స్వస్థపరచమని, మనల్ని దీవించమని, మన జీవితాల అద్భుత కార్యాలు చేయమని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈ పాట పాడుతున్నాం. నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. పాడుతున్నాం. నీవే నా స్వామి,
అందరూ విశ్వాసంతో గట్టిగా పాడండి ప్రభువుకి. ఐక్యము చేయగను నీ ప్రాణము వెగగా వేసితి. జీవించినా మరణించినా జీవించినా మరణించినా నీ కొరకే నా కరుణ. నీ కొరకే నా కరుణ. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీవే నా స్వామి, నీవే నా ప్రభువా, నీవే నా స్వామి, నీవే నా ప్రభువా. నేను పాప ఊబిలో పడిపోతూ ఉన్నాను. అక్కడ నుండి నేను నీ వైపు చూస్తూ ఉన్నాను. ఇదిగో నా మీద దయ చూపుము. ఆ ఊబి నుండి నన్ను లేవనెత్తుము. నన్ను శుద్ధి చేయము. నన్ను బలపరచుము. నన్ను రక్షించుము. నన్ను స్వస్థపరచుము. పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించితివి. పడిపోకుండా నీ చేయి చాచి నన్ను రక్షించితివి. నీ ఆడినా నీ పాడినా నీ ఆడినా నీ పాడినా నీ నామమునే స్వామి, నీ నామమునే స్వామి. స్తోత్రమయ్యా యేసయ్యా. నేను విశ్వసిస్తూ ఉన్నాను, నీవే నా కొరకై సిలువలో మరణించావు. నీవే నా కొరకై నీ రుధిరమును దారపోసి నా ప్రాణములను కాపాడారు. నేనే అని గనక మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములోని నశించిపోతారని పలికిన ప్రభువా, ఇదిగో నీవే ఆయనవని, నీవే నా రక్షకుడవని, నీవే నా మెస్సయ్యవని, నీవే నా క్రీస్తువని, నీవే నా ప్రభుడవని, నా ప్రాణదాతవు నీవేనని, నా రక్షకుడు నీవేనని నేను విశ్వసించుచున్నాను ప్రభువా. నేను నీ వైపు కన్నులెత్తి చూచున్నాను.
ఇదిగో పడిపోయిన చోట నుండి మరణము నుండి నేను నీ వైపు కన్నులెత్తి చూస్తున్నాను, విశ్వాసముతో చూస్తూ ఉన్నాను, గట్టి నమ్మకముతో చూస్తూ ఉన్నాను. ప్రభు, నన్ను లేవనెత్తుము, చీకటి నుండి నన్ను వెలుగులోనికి నడిపించు, పాపము నుండి నన్ను పుణ్యములోనికి లేవనెత్తు, మరణము నుండి నన్ను జీవములోనికి లేవనెత్తు ప్రభువా. ఇదిగో నేను నిస్సహాయుడిగా పడి ఉన్నాను, నా బలహీనతల్లో నేను పడి ఉన్నాను, ఇదిగో అనారోగ్యముతో నేను పడి ఉన్నాను ప్రభువా. నీ చెయ్యి నందించి సిలువలో నా కొరకై చాచి మరణించిన నీ గాయపడిన హస్తాలతో నన్ను లేవనెత్తి నాకు స్వస్థతను, విడుదలను, రక్షణమును దయచేయి ప్రభువా. ప్రార్థన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనందరినీ కూడా స్వస్థపరిచే సమయం, దేవుడు మనందరినీ కూడా బాగు చేసే సమయం, దేవుడు మనందరినీ కూడా లేవనెత్తే సమయం, దేవుడు మనందరినీ కూడా ఈ దివ్య సప్రసాద ప్రభు మనందరినీ కూడా తాకి మనందరినీ ఆరోగ్యవంతులుగా చేసే ఈ సమయం. అలాగే మనందరం కూడా మన బలహీనతల్లో నుండి ఇదిగో ఆ సిలువ వైపు చూసి లేవనెత్తబడేటువంటి సమయం. ఈ ప్రభు మనందరినీ కూడా లేవనెత్తుతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ పరిస్థితులను, నీ బలహీనతల నుండి ఈ దివ్య సప్రసాద ప్రభు మనందరినీ కూడా లేవనెత్తి రక్షిస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు. ఇది పవిత్రమైన సమయం. దేవుడు మనందరినీ కూడా రక్షించి స్వస్థపరిచే సమయం. ఇదిగో వారు ఏ విధంగా అయితే ఆ కంచు సర్పాన్ని చూసి స్వస్థత పొందారో, ఇదిగో మనందరం కూడా మన కొరకే పైకి లేవనెత్తబడినటువంటి ఆ క్రీస్తు ప్రభు వైపు ఆకర్షింపబడి మనందరం కూడా బ్రతుకుతాం. ఇప్పుడు దివ్య సప్రసాద ప్రభు మీ మధ్యకు వస్తూ ఉన్నాడు. కాబట్టి స్వస్థతలు పొందుకోండి, మేలులు పొందుకోండి. ఆ ప్రభు నుండి వరాలను మీరు అడగండి, వరాలను దయచేయమని అడగండి. మీ జీవితాలు అద్భుత కార్యాలు చేయమని అడగండి. మీ జీవితాలను లేవనెత్తమని, బాగు చేయమని అడగండి. మీ జీవితాలను మానసికమైన, శారీరకమైన స్వస్థతలను దయచేయమని ప్రార్థన చేసుకోండి. ఇది పవిత్రమైన సమయం. ప్రభు మనందరినీ కూడా జాలితో చూచి ఇదిగో మనందరినీ కూడా లేవనెత్తే సమయం. కాబట్టి ప్రార్థన చేసుకోండి. దేవసప్రసాద ప్రభువుని మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉన్నాను. ఉన్నవారికి
శ్రీరామ
పరలోకము నుండి నీ ప్రజలకు దివ్యాహారమునిచ్చింది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితివే. నీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఇప్పుడు దివ్య సప్రసాద ప్రభు పైకి ఎత్తబడుతున్నాడు. ఆయన క్రింద మనందరం కూడా ఉన్నాం. ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. విశ్వాసముతో ఆ ప్రభుని వైపు చూసి ప్రార్థించే వారందరి జీవితాలలో అద్భుతాలు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది మనస్ఫూర్తిగా మీ మనసులో ఏ కోరిక ఉందో, ఏ జరగాలని మీరు ఆశిస్తూ ఉన్నారో, మీరు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ బిడ్డల జీవితాల్లో అవన్నీ కూడా పొందుకుంటున్నాము. ఈ దేవుడు, ఈ దివ్య సప్రసాద ప్రభు శిలువనాథుడు నాకు దయచేస్తున్నాడు అన్నటువంటి నమ్మకం, విశ్వాసంతో ఈ ఆశీర్వాద సమయంలో ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం పొందండి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడై ఉండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను, శాంతి సమాధానములను గ్రహించి మీ తలంపులు కోరికలను నెరవేర్చి మీరు చేయి పనులన్నీ కూడా కృపతో నడిపించి మీ అన్ని అవసరతల్లో కృపా సహాయమును దయచేసి నిరంతరము ఆయన రెక్కల మరుగున మిమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి.